శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 28వ రోజు బద్ధ త్రయోదశి. ఈరోజు నవగ్రహములున్న ఆలయములోని నవగ్రహారాధన చేయించుట వలన గ్రహదోషములు నివారణమగును. 28వ అధ్యాయము సుదర్శన స్తోత్రము. అంబరీషుడు చక్రాన్ని చూచి విష్ణు భగవానునకు ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగు ఆగు, నేను నీకు నమస్కరిస్తాను. ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతోని కాపాడు. అతనిని చంపుట న్యాయం కాదు. చంపటం తప్పదని నీవు అనుకునేటట్లయితే ఇతని ప్రాణాలు బదులు నా ప్రాణాలు ఇస్తాను. బ్రాహ్మణవధ మానుము, కానిచో నాతో యుద్ధానికి రమ్ము. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి. అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను. క్షత్రియుడు ఒకనిని యోచించకూడదనియు బ్రహ్మ నిందించెను. అయినా కూడా గొడవలు ఎందుకులే అని నేను నిన్ను అడుగుతున్నాను. నీవు సకల దేవతలను రక్షించేదానివనియు నీ బలము హెచ్చనియు నేను ఎరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆదిగా గల ఇలవేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను క్రిందకి త్రోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలని నీవు అనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికెను. సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలనే నెపముతోని కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను చంపటానికి సాధ్యం కాని రాక్షసులను మధుకైటబులను చంపాను. అట్టి ఈ దుర్వాసుని చంపటము ఎవరితరం కాదు. అతడే నిన్నీ దశకు తెచ్చాడు. నేను బ్రహ్మశంకరుల తేజస్సు ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మ రుద్ర తేజాలను మించిన నన్ను క్షాత్రతేజము కలిగిన నీవు నన్నేమీ చేయలేవు. బలవంతుడైన పగవారితోని సంధి చేసుకోవటము మంచిది. నీవు మూర్ఖత్వముతోని మంచి చెడులు ఆలోచించక యుద్ధానికి సమకట్టావు. నీవు హరిభక్తుడవని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు. ఆ మాటలను విన్న అంబరీషుడు కోపంతోని, ఓ సుదర్శనమా, నా దేవుని సమాధానివనియు ఇంతవరకు నిన్ను వేడుకొనుచున్నాను. లేకపోతే నా బాణాలతోని ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఉండేవాడిని. క్షత్రియుల ధర్మమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలోని లేదు. బ్రాహ్మణుల మీద, గోవుల మీద, స్త్రీల మీద ఇంతవరకు నేను బాణము ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానము. అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలు తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు. అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమనియు శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు. నిన్ను శరణు అన్న ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ల మీద పడ్డాడు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనుని లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను. రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు.
విశ్వాంస నీలో ఉంది, నమస్కారము, నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అంబరీషుని సుదర్శనుడు లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యను. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రము చాలా గొప్పది. దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించెను. 28వ అధ్యాయము సంపూర్ణము.